ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. శతాధిపతి పౌలను రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలననియు ఆజ్ఞాపించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 43వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు అనుగ్రహిస్తున్న వాక్కు ఏమై ఉన్నది అనగా, దేవునిపై ఆధారపడిన నీ జీవితమును దేవాది దేవుడు ఎట్టి రీతిగా కాపాడుచూ ఉన్నారో, ఇక ముందు ఎట్టి రీతిగా కాపాడనయ్యున్నారో నీకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఖైదీలతో పాటు ప్రయాణం చేస్తూ ఉండగా చాలా భయంకరమైన పరిస్థితి ఆ సముద్రంలో సంభవించింది. వారు రేవు చేరడానికి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు అక్కడ సంభవించాయి. చాలా ఇబ్బందికర, ప్రమాదకర, ప్రాణ ప్రమాదకరమైన పరిస్థితిలోనే వారు ఉన్నారు. అయినప్పటికీ దేవాది దేవుడు వారికి ఊరటనిస్తూ, తన కృపని అనుగ్రహిస్తూ, తన చిత్తము చొప్పున అపొస్తలుడైన పౌలు గారిని, తన వారిని కాపాడుట కొరకు అక్కడ అద్భుత కార్యములను ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఇక్కడ అలా ప్రయాణము చేస్తూ ఉండగా ఏదో ఒక దరి చేరుతున్నాము అని వాళ్ళందరూ ఏం చేస్తారంటే త్రాళ్ళు కోసేస్తారు. అక్కడ పెట్టిన వాటన్నిటినీ కూడా వారు రిమూవ్ చేసేసి ఆ దరి చేరబోతున్నాము అనుకున్న సమయంలో అక్కడ ఒక ప్రమాదము సంభవించింది. ఆ ప్రమాదము సంభవించి ఆ వాడ యొక్క అమరము బ్రద్దలైపోయినప్పుడు ఆ వాటర్ అంతా వాడలోనికి వచ్చేస్తుందిగా. అప్పుడు అందుకని ఈ ఖైదీలందరూ తప్పించుకుని పారిపోతారేమోనని సైనికులు వాళ్ళందరినీ అక్కడే చంపేయాలనుకున్నారు. బట్ శతాధిపతి పౌలను రక్షించనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయకుండా ఏం చెప్పాడంటే, మొదట ఈతగల వారందరూ కూడా సముద్రంలో దుమికి దరికి వెళ్ళిపోండి, తర్వాత వారిలో కొందరు పలకల మీద, కొందరు వాడ చెక్కల మీద, అలా ఎవరికి తగినట్లుగా వారు దరిచారండి అని ఆజ్ఞాపించాడు. ఇలా అందరూ కూడా ఆ తప్పించుకునే ఆ స్థితిని దేవాది దేవుడు అక్కడ అనుగ్రహించారు. కానీ అక్కడున్న సైనికులైతే పౌలను చంపాలని ఉద్దేశించారు. కానీ దేవుడు తన బిడ్డని తన సంకల్పంలో దాచుకున్న దేవుడై ఉన్నారు గనక శతాధిపతికి పౌలుపై ఇష్టతను కలుగచేసి, ప్రేమను కలుగచేసి పౌలను తప్పించుట కొరకు అక్కడున్న ఖైదీలందరినీ కూడా తప్పించినట్లుగా దేవాది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన నేస్తమా, నీవు ఆపదలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, భయంకర ప్రమాదములో ఉన్నావా, అయినా పర్వాలేదు, నీ దేవుడు నిన్ను తప్పిస్తారు. నిన్ను తప్పించుట కొరకు నీ చుట్టూతా ఉన్న వారిని కూడా దేవుడు తప్పించనై ఉన్నారు. నీ వలన నీకు కలిగే మేలుతో పాటు అనేక మందికి దేవుడు మేలు చేయనై ఉన్నారు. చింతపడకు నేస్తమా, దేవునిపై ఆశతో ఎదురుచూడు. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములనే జరిగిస్తారు. నీ ద్వారా నీ చుట్టూతా ఉన్నవారికి నీ దేవాది దేవుడు తన నామ మహిమ కొరకు ఉన్నతమైన కార్యములను, ఉన్నతమైన మేళ్లను అనుగ్రహించి నిన్ను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. కాబట్టి ఇంత ప్రాణ ప్రమాద పరిస్థితిలో ఉన్న పౌలని, తన వారిని రక్షించిన దేవుడు నిన్ను విడిచిపెడతారా? నిన్ను విడిచిపెట్టే దేవుడు కారు. నిన్నును, నీ వారిని అందరినీ కూడా తన కృపలో రక్షించి కాపాడి తన కృప చేత నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. నాయన జీవితంలో నాయన చుట్టూతా నాయన కమ్ముకొని ఉన్న కష్టములను చూసి, వేదనలను, చింతలు, ఇబ్బందులను చూచి నాయన భయపడుతూ ఉండగా మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ మాట ద్వారా ధైర్యం తెచ్చుకొని మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే యోగ్యత మీ బిడ్డకు ప్రసాదించండి. రక్షించండి నాయన, కాపాడండి నాయన. బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా
ఉన్నతమైన మేళ్లను కలిగి చేయండి. మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి రాజా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.